మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ వద్ద గ్రామస్తులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4 పథకాల అమలు కోసం లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించగా తమ గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలంటూ నస్కల్ గ్రామస్తులు నిరసన తెలిపారు. గత 15 రోజులుగా రోడ్డు నిర్మాణం కోసం నిరసన కార్యక్రమాలు చేపడుతున్న అధికారులు స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక రైతు వేదిక వద్ద నిర్వహిస్తున్న ప్రజాపాలన గ్రామసభను బహిష్కరించి రైతు వేదిక ముందు దండలు వేసుకుని కూర్చున్న గ్రామస్తులు నిరసన తెలిపారు. వెంటనే స్పందించిన ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి సదరు కాంట్రాక్టర్తో ఫోన్లో మాట్లాడించారు. త్వరలోనే పనులను ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా గ్రామస్తులు తెలిపారు. ఇప్పుడు వీళ్ళంతా రోడ్డు ఇక్కడ గ్రామ సభను అడుగుతారని చెప్పేసి చూస్తున్నారు. కొద్దిగా వాళ్ళకి ఏంటంటే మీరు ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారని చెప్తే దాన్ని బట్టి వాళ్ళు నేను మీరు చెప్పండి. స్పీకర్ పెడుతున్నా నేను స్పీకర్ చెప్పండి. ఎక్కడ లేదు సార్, మిగతా ఆ చలిమెడ ప్రాంతంలో ఎట్లున్నా కానీ మాకైతే పెద్ద ఇబ్బంది ఈ 3 గ్రామాలకు. 90% అంటే 10% మాకు నమ్మకం లేదు సార్. మీరు రోడ్డు సంబంధి మరి గత ప్రభుత్వ హయాంలో మరి దీనికి టెండర్ వేసి మరి పనుల నిర్మాణంలో భాగంగా కాంట్రాక్టర్ టెండర్ వేసి ఈ యొక్క పనులు చేయకపోవడం వలన గ్రామంలో ఉన్న ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురై మరి అనేకమైనటువంటి ప్రాణనష్టం జరిగింది. కాబట్టి దీనికి గాను గ్రామస్తులోని అందరూ కూడా మరి రోడ్డు కావాలనే ఉద్దేశంతో 12 రోజుల నుంచి మరి మన దీక్ష చేయడం జరిగింది. దీనికి గాను మరి గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో నిన్న కాంట్రాక్టర్ గారు తీసుకెళ్లి మరి గౌరవ హనుమంతన్న సహాయ సహకారంతో మరి బిల్లు ఇస్తాని ఆ యొక్క రోడ్డు నిర్మాణానికి చేపట్టవలసిందిగా మరి కోరడం జరిగింది. దీనికి గాను మరి ఈ యొక్క ప్రజలందరికీ మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ రోడ్డు నిర్మాణం చేపట్టే వరకు మేమందరూ మీకు అందరికీ సహాయ సహకారం అందిస్తామని ఈ సభాముఖంగా తెలుస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.